హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్న మొన్న అయితే మనం ఇదంతా మొక్కజొన్న అయితే కోసుకొని ఈ మంత జూలు ఇట్లా పట్టుకొని అదే మన మెదడు ఇట్లా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళినాం కదా. ఇప్పుడు వచ్చేసి బాయిగడికి అయితే మొన్న నుంచి అనుకుంటాం కదా, జేసీబీ వచ్చి జేసీబీ వరకు వచ్చి ఒక పొక్క తీసి సంపులకి వేద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి మనము. ఇంకా నీళ్ళు చక్క పోస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనమైతే ఇక్కడనే ఒక పొక్క తీద్దామని ఫిక్స్ అయినాం. జేసీబీ కూడా మన చేనులో కూడా ఎంటర్ అయింది. ఇప్పుడైతే ఇక్కడ పొక్క తీస్తాం. అయితే ఏంటంటే ఇక ఇప్పుడు పొక్క తీస్తే మనకి పరద సైజు ఇట్లా అంతా మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం అంతా ప్లాన్ చేయొచ్చు. సో అందుకే జేసీబీ అయితే రానైతే వచ్చింది. ఇక మా బొమ్మరి దేవాడు, ఇక మా ప్రభాకర్ మామ ప్లస్ మా బొమ్మరి ఇద్దరు కలిసి వచ్చారు. ఇక్కడనే ఉన్నాం. ఈ బండి కూడా దగ్గర వచ్చి చూద్దాం ఒకసారి. ఇక వస్తూనే ఉంది. ఈ పొక్క అయితే ఇక్కడ ఇద్దాం అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ బోర్ వెనక ఇద్దాం అనుకున్నాం మనం అయితే. ఎందుకంటే ఈ బోర్ వెనక తీస్తే కొంచెం మనకు బెటర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకున్నాం. ఈ ఎగ్జాక్ట్లీ బోర్ వెనక తీసినాం అనుకో మనం. ఇది కనబడుతుంది కదా బోరు. ఈ బోర్ వెనక తీసినాం అనుకో, ఇక్కడ సైడ్ ఇట్లా తీస్తే బోరింగ్లకే తిప్పొచ్చు కాలువలకు, అదే మనం తీసే పొక్కలకు. ప్లస్ ఆడికి కలెక్షన్ ఇస్తే మళ్ళీ ఇదే పైప్ లైన్ పాయింట్ నీళ్ళు వెళ్ళిపోతాయి ఆడికి మనకు డ్రిప్కు. ఓకేనా? ఇక్కడ తీద్దాం అనుకుంటాం. ఫస్ట్ మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చూడుర్రి. అంటే నా ఉద్దేశం ప్రకారం ఇట్లా అనుకున్నాను నేను. ఈ ఎగ్జాక్ట్లీ బోర్ ఉంది కదా, వీడికించి ఒక గదం మనకి తిరిచిపెట్టినాం అనుకో, ఇక్కడ బోర్ గిట్ట వీక్కొని ఇట్లా ఇట్లా అవైలబుల్ ఉంటుంది, మనకు మంచిగా ఉంటుంది. ఇక ఇట్లోని ఇట్లా ఇటు ఒక 3 గదాలు, ఇటు కూడా ఇంత ఇది ఎంత ఉంటుంది అంత, ఇటు ఒక 3 గదాలు ఉండదా ఇట్లా, ఇది ఒక 3 గదాలు, ఇది ఒక 3 గదాలు, 6 అవుతుందా? అటో 6 గదాలు, అటో 6 గదాలు, ఇట్లా 6 గదాలు. ఇళ్ళనే లోతు తీసి ఆయన మట్టి కొంచెం ఎగ్గితెత్తు ఎగ్గిట్టు వస్తాడు, ఇట్లా మంచిగా హైట్లో పోస్తే అయిపోతుందని నేను అనుకున్నాను. వాస్తవానికి నాకు ఇట్లా అనుకున్నాను. కాదు బాగా ఇట్లా కాదంటే వేరే రకం పెద్దాం. అట్లా సెట్ కదా? సెట్ కాక అట్లా మరి నీకు తెలిసినట్టు. అందుకే మేము నీకు తెలుసా నువ్వు నాకు పొక్కలు తీసినావని నిన్ను అడిగితే నువ్వు అట్లాంటివి. కానీ ఇటు గట్టి పోంటే ఉండాలి, లాస్ట్కి అయితే ఎండింగ్లో ఉండాలి మనకు. వీళ్ళ గట్టి దగ్గర ఉండదు మనది. అంటే దాని దగ్గర కాదు, అదే మనకు గట్టి అయిపోవాలి. దానికి ఒకవేళ అటు సైడ్ నడవాలనుకుంటే అదే మనకు గట్టి అయిపోవాలి మనకు. ఏం బండి చేసి పోనాడు? ఓహో, అరే అట్లా అంటున్నావా? స్లోప్ కొట్టాలంటే బండి తిరగాలంటున్నావు అటు ఇటు. మరి ఎట్లా ఇప్పుడు ఇటు అయితే బోర్ కూడా అవుతుందా మరి పని? ఇట్లా ఇటు వేయాలన్నా మళ్ళీ అటు వరిది ఇక్కడ పోనేమో, ఇటు బోర్ది ఇక్కడ పోనాయి బండి మళ్ళీ నువ్వన్న ప్రకారంగా అయినా కానీ కదా. తక్కువ ప్లేస్ కూడా అట్లయితే మరి మధ్య కాకుండా మధ్యలో అవుతుంది కదా పొక్క కదా. మేము గట్లా ఇప్పటిదాకా గట్లా అనుకున్నాం అసలు. మరి ఇప్పుడు కదా చెప్తే నాకు ఇప్పుడు అర్థమైంది వాడు అన్నాక. డబ్బాకారం తీస్తే మరి అక్కడ ఎల్షేపు డబ్బాకారం ఉండి ఇక్కడ సైడ్ అట్లున్నాయి, ఏమైతే ఏమైనా మరి అట్లా కొంచెం ఇప్పుడు ఎగ్దాం ఇప్పుడు ఇక్కడ ఎల్షేప్ వచ్చినంత ఎగ్దాం కాకుండా అక్కడ ఆ ఎల్షేప్ కొంచెం మినిమం సెట్టింగ్ అని చేయరా? ఇది దింపొచ్చు, అదానికన్నా కలెక్షన్ ఇస్తాను ఉద్దేశం మీద నేను ప్లాన్ చేసుకున్నా. బాక్స్ తీసుకుంటే పరదలు పడు కదా మళ్ళీ. అదే ఒక ఎల్షేప్ మందం అంటున్నా బాక్సు. ఒకటి 2 3 4 5 6 వీడికి వస్తే 6 గిద్ద వస్తుంది. గింతగానే విడిచిపెడతావా? గింతగానే విడిచిపెడతావా? మిగిలిన కానీ ఇప్పుడు గిడికే స్టార్ట్ చేస్తారా ఇప్పుడు? గిడి దాకా అంటున్నా ఇప్పుడు చెప్తి. సరే ఏంటిది అది? దామా ఒకసారి గాడి పెట్టమని పెడదాం పట్టు. కొంచెం నువ్వు 4 పట్టకు, ఎందుకంటే ఇది కరెక్ట్. ఇది ఏం కత్తి కొంచెం 1 ఇంచ్ ఎక్కువ పట్టు, ఎందుకంటే గిట్ట పట్టు. అరే పట్టరా, అరే వాస్తుడా ఏడాది పట్టమాడవరా? ఎటు గింతుండనా? పట్టు ఉందా గింతుండ?
స్టెప్లేజర్ ఈ కర్ర కంప్లీట్ అటు కూడా గతే కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే అయిపోయింది వర్క్. స్టార్ట్ చేసింది ముందు ఒకటైంది, వాడు ఒకటి చెప్పిండు. అంటే ఇక వాళ్ళకి కొంచెం అనుభవం ఉంటుంది కదా. వాడు ఇప్పుడు దగ్గర వాడు ఒక 13-10 ఏళ్ళు అవుతుంది వాడు ఈ వర్క్ చేయబట్టి. నేను ఒక విధంగా అనుకున్నాను, మనం మొన్న అనుకున్నాం కదా ప్లాన్ లా, కానీ ప్లాన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఒక్క మాత్రం అదే సైజు, కాకపోతే ఏంటంటే కొంచెం ప్లాన్ చేంజ్ అయిన ఉండే. సో ఇక బోర్ కూడా కొంచెం సేఫ్గా ఉండాలని చెప్పేసి కూడా మనం బోర్ దగ్గర ఇద్దాం అనుకున్నాం కదా, కొంచెం దూరం ఇద్దామన్నారు. కొంచెం డిఫరెంట్ అయింది. మీరు కూడా చూస్తారు కదా పొక్క ఎట్లా తీస్తాము ఏంటి అనేది చూస్తావు కదా, చూడండి ఇప్పుడైతే. ఇక అట్లే ఇక చిక్కి ఇట్లా సౌజా ఇట్లా వచ్చారు, ఇంకే వచ్చారు. చికే అలా ఎక్కుతావా, బండికి ఎక్కుతావా? ఎక్కువారా? ఇగో పాపే గిటిగో అలాగే ఎక్కువ మామ దగ్గర ఎక్కున్నాడు, తాత దగ్గర కూర్చుడా. అలా మంచిగా కూడా ఫోన్ ఇస్తాడు తాత, ఫోన్ ఉంటావా? దా ఎక్కిస్తున్నాడు. సో మొత్తానికైతే పొక్క అయితే తీసుడు స్టార్ట్ అయింది కదా. ఒకసారి దగ్గరికి అయితే పోయి చూద్దాం ఎట్లుందో. చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే ఇంత పొక్క తీసింది అనిపిస్తుంది కదా, ఇంత పొక్క తీస్తున్నాం. ఇంకా కొంచెం పెద్ద తీద్దాం, ఎందుకంటే పెద్ద తీస్తే కొంచెం వాటర్ కూడా మనకు స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి కూడా అనుకున్నాము. ఎందుకంటే మనం ఫస్ట్ అయితే అనుకున్న ప్లాన్ కాకుండా కొంచెం ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా, దాని ప్రకారంగానే మేము ప్లాన్ చేసినాం. ఇక కొంచెం ఎండ కూడా మన అదృష్టం బాగుంది, ఎండ కూడా టైం తక్కువైంది, కొంచెం తక్కువనే ఉందండి ఇప్పుడు, బాగుంది. ఇప్పుడు ఇక దెబ్బ అయితే పొక్క తీద్దాం. ఇంకా ఈ పొక్క ఎట్లా చేసినాం, మొత్తం ఎట్లా చేసినాం అని చెప్పేసి అయితే ఇంకా వీడియో మొత్తం తీస్తూనే ఉంటాం. ఇంకా అలా టైం వేసుకొని కూడా ఉండాలని చెప్పేసి అంటే ఎక్కువ మట్టి ఏం మోసలేము. ఈ మొత్తం ఇది స్టెప్ మొత్తం కరెక్ట్ చేస్తాం. పక్కకి వాడు తాగగల ఇదైతే ఇట్లా అయితే తీస్తున్నాం. చూడండి అయితే వచ్చినాం ఇక్కడికి, తీస్తున్నాం. పొక్క అయితే నడుస్తూనే ఉంది, జేసీపీ అయితే నడుస్తుంది. వాడు తీసుకొని ఒక 6 months అవుతుంది బండి. మన గుడ్లకి ఏంటంటే మొన్నదాకా పంట పండిన జాగా కదా, కొంచెం మట్టి అయితే మెత్తగానే వస్తుంది. అతి తక్కువ బోరు పోసే వాళ్ళైతే ఇలా అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా అవసరం ఉంటే ఇట్లా మంచి సంపు తీసుకొని మీరు మంచిగా నిమ్మలంగా సంపు తీసుకొని మంచిగా ఇట్లా నీళ్ళు ఇక్కడ బోరింగ్లో ఓపించుకొని స్టోరేజ్ చేయించుకొని ఇక్కడ నుంచి అయితే మీరు పంపింగ్ చేసుకోర్రి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా చుట్టుపక్కల ఇట్లా అట్లే చేస్తారు. మేము కూడా ఒకసారి ప్రయత్నం మనం కూడా చేద్దామన్న ఒక పాయింట్ మీదనే ఈ వర్క్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదైతే ఇట్లా ఏమైంది గిడి దాకా పెద్దగా అవుతుంది కదా బాగా. చాలా అటు అంతేనా? ఎక్స్ట్రా మట్టి ఇప్పుడు ఇంట్లో ఉంటుందా, అటు నూపుతారా అటు సైడ్ వంపులకి? ఇప్పుడు కవర్ అయ్యన్నట్టునా వద్దట్లే? అంతేనా? లోతు ఇంకా తీస్తారా? ఇంకా లోతు ఇంకా తీస్తారా? అంతేనా అంటున్నా. అటు సైడ్ అటు తీస్తాడా? ఇంకా అసం జరుగుతుందా? అసం జరుగుతాడా? అది ఎటు మోస్తుంది మట్టి? అక్కడ సైడ్ది ఇటు 3 మూలలో వస్తుంది కదా, అక్కడ సైడ్ మట్టి అటే వస్తాడా? क्या वो पानी परसों बोर डाले तो नहीं हुआ? 2 बोर डाले नहीं हुआ। 2 बोर डाले 2 भी पानी नहीं आया। हम भी बनाएंगे उसमें। हाँ अल्लाह का झाड़ में उतार के गाछ। हमको 30 फुट ऐसा लेंगे, 30 फुट ऐसा लेंगे। हमारा 4 रोज काम है। ये पूरा मट्टी कटवाएंगे, इधर तालाब बनाएंगे बहुत बड़ा, मिट्टी प्लान करना पूरा। और उधर अभी संप किधर निकालते? इधर उधर इधर इधर निकालते? काल में बोर होगा, काल बोर को बोर करेंगे ना तो 15 तारीख। पुरानी का एक बोरा है ना? हाँ
अभी पुराना का आरो बोर करना मेरा और एक अभी नया बोर डाल रहे। उससे मिलने वाला मिलेगा तब हाँ 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 इधर बता दिया यहाँ नीली कलवे ने किया कुछ नहीं निकला नील नहीं निकला कौन फायदा हुआ कितना फीट डाला इसका बोर का? ये 400 फीट डाले हैं 400 फीट वहाँ का नीचे का वो कोने में वो 400 वो भी 400 ये भी 400 वो भी 400 पहले का और पहले का वो झाड़ों के पास डाला देख 350 में आया है वो। पानी आया उसमें थोड़ा हाँ तो पानी है ज्यादा कम नहीं थोड़ा थोड़ा गेम मार रहा है उससे वो पानी ऐसा संप निकाल के जमा करे तो ये पानी और इनका पुराना बोर था ना उसका भी सेट करे तो पानी नहीं होता बस नहीं होता क्या फिर वही काम नहीं हमारा काम पानी का डेली गुलाब चटनी लगेगा पैकेट होगा इतना बड़ा पैकेट रहेगा पूरा पैकेट का मैं अथी करता कोटिंग करता వచ్చేసి మనకైతే పొక్క తీసుడు కంటిన్యూ అవుతుంది కదా అయితే మనం ఇక అక్కడ మనకు తీయడం కొంచెం ఫ్రీగా ప్లేస్ లేదు కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే ఈ మట్టి ఉంది కదా కొంచెం ఇట్లా మనకు అప్ అండ్ డౌన్స్ ఉంది కదా ల్యాండ్ ఇక్కడ సైడ్ సెట్ చేస్తుండే ఆల్రెడీ వాడు అదే పని చేస్తుండు మనకి ఇక టైం కూడా అవుతుంది వీడియో పెట్టడానికి మన కోసం ఇక ఇప్పుడైతే ఇక రేపు మొత్తం పొక్క ఎట్లా తీసినాం అనేది మొత్తం రేపటి వీడియోలో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తా ఇప్పుడు వచ్చేసి అయితే వీడియో తీయలేదు ఇంతే అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు టైం లేదు మాకు కూడా ఇక పొక్క తీస్తాను కాడ నేను డీజిల్ లేదు బండి డీజిల్ అయిపోయిందట డీజిల్ తీసుకురానికి పోవాలి ఇక్కడ వీడియో తీస్తానికి ఎవరు ఉండరు సో నేను అందుకే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు అయితే వీడియో క్లోజ్ చేస్తుంది ఇప్పటికీ ఇంకా పొక్క రేపు తీసినాక ఎట్లా తీసినారని మొత్తం మంచిగా నిమ్మలంగా రేపు పొద్దున మా సౌజా ఇద్దరం వచ్చి చూస్తాం నిమ్మలంగా అంతా చూపిద్దాం ఎట్లా తీసినాం మనం ఏ సైజ్ ఎట్లా అవుతుంది ఎట్లా మనం ఇలా ప్లాన్ ఎట్లా వేసుకొచ్చాం రేపు మొత్తం క్లియర్గా రేపటి వీడియోలో మొత్తం చూద్దాం ఓకేనా వీడియో అయితే తింటే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట యాక్టివ్ చేసుకొని రైతులకు అయితే ఫుల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ ఉంటేనే నేను మంచిగా వ్యవసాయం చేసి ఇంకా అన్ని మేము ఎక్కడ ఎట్లా చేస్తామని అన్నది చూస్తాం ఓకేనా బాయ్ బాయ్